హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మీరిప్పుడు చూసిన సీన్‌లో మనకి మల్టీ లాంగ్వేజ్ షాట్స్ ఉన్నాయి గదా! డిఫరెంట్ కెమెరా యాంగిల్స్, సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు అలాంటి వీడియోని మనం హర్రర్ టైప్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట సింగిల్ వెబ్‌సైట్‌లో. వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ ఇప్పుడైతే మనం ఒక వెబ్‌సైట్‌కెళ్ళాలి. ఎల్‌టిఎక్స్ స్టూడియో. సో ఈ స్టూడియోలో మనమైతే అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్, వీడియోస్ ఒకే దగ్గరే చేసుకోవచ్చనమాట విత్ ఆడియోతో పాటు. బట్ మీకు ట్రయల్ క్రెడిట్స్ రావాలంటే మీరు వీపీఎన్ అయితే కనెక్ట్ అవ్వాలి. ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. బట్ మీకు ఇండియాలో వాళ్ళకి ట్రయల్ క్రెడిట్స్ ఇవ్వట్లేదు. నేను టెస్ట్ చేశాను. అందుకే నేను ప్రెజెంట్ సింగపూర్ వీపీఎన్ కనెక్ట్ అయ్యాను. సో, వన్స్ మీకు సింగపూర్ వీపీఎన్ కనెక్ట్ అవుతే స్టార్ట్ ఫర్ ఫ్రీ అని వస్తుంది. ఒకవేళ ఇండియా అయితే మీకు అలా రాదనమాట. సో, అలో కొట్టేద్దాం. సో, సింగపూర్ లేకుంటే యూకే లేదా యూఎస్‌లో ఏదో ఒకటి కనెక్ట్ అవ్వండి. ఇండియా మాత్రం వద్దు. డిఫరెంట్ రీజియన్ కనెక్ట్ అవ్వండి వీపీఎన్ యూజ్ చేసి. సో, నా దగ్గరున్న జీమెయిల్ అకౌంట్‌తో నేను సైన్ ఇన్ అవుతున్నా. నార్మల్ జీమెయిల్‌తో అన్నా అవ్వచ్చు. లేకుంటే @జీమెయిల్ టెంపరరీ మెయిల్స్ ఉంటాయి కదా! మనకు అవి కూడా యూజ్ చేసుకొని అవ్వచ్చనమాట. బట్ మీరు మేక్ ష్యూర్ ఖచ్చితంగా వీపీఎన్ అయితే కనెక్ట్ చేసి ఉండాలి. సో, మనకైతే ప్రెజెంట్ 800 క్రెడిట్స్ ఇచ్చారనమాట. ప్రెజెంట్ లాగిన్ అయిన దానికి. ఇప్పుడు మనం అవి యూజ్ చేసి ఎలా అయితే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలో మల్టీ లాంగ్వేజ్ షార్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇవి ఏదో ఒకటి ఇచ్చేయండి. సో, అయిపోయాక మీకు జనరేట్ వీడియో ఉంది కదా! సో, జనరేట్ వీడియో దగ్గరికెళ్తే మీకు ఇక్కడే ఇమేజ్, వీడియో ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మల్టీ కెమెరా షాట్స్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. ఇమేజ్, వీడియో ఉంది. ప్రెజెంట్ మనకు మెయిన్ వీడియో ఇమేజ్ కాబట్టి ఫస్ట్ ఇమేజ్ ఇక్కడే క్రియేట్ చేద్దాం. సో, చాట్‌జీపీటీకెళ్ళి చిన్న ప్రాంప్ట్ క్రియేట్ చేసుకుందాం. సో, ఒక అమ్మాయి అమెజాన్ ఫారెస్ట్‌లో భయపడుతూ ఉంటుంది. దీన్ని నేను ఎళ్లి తెలుగులో ఇస్తానన్నమాట చాట్‌జీపీటీలో. సో, నాకొక మంచి ప్రాంప్ట్ కావాలి. లైక్ ఎలా అంటే ఒక అమ్మాయి అమెజాన్ ఫారెస్ట్‌లో సో, భయపడుతూ ఉంటుందన్నమాట. సో, అది మీకు నచ్చిన కంటెంట్ అనమాట ఇంకా. ఇదే ఇవ్వాలని కాదు. నేను ఎగ్జాంపుల్‌కి మీకు ఇదిచ్చి నేనైతే ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. సో, మనకు ప్రాంప్ట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ అయితే మనకు లైక్ ఏ మిషన్స్ బాగా అర్థం చేసుకొని మంచి అవుట్‌పుట్స్ ఇస్తాయన్నమాట రియలిస్టిక్‌గా. సో, మనకొచ్చేసాయి గదా! వచ్చేసాక కాపీ చేసుకుందాం కోడ్. సో, డిఫరెంట్ మనకి ప్రాంప్ట్స్ వచ్చాయి. సో, ఫస్ట్ వన్ కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. సో, మనకిక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇమేజ్ మోడల్స్ నానో బనానా ప్రో ఉంటుంది. అలాగే ఫ్లక్స్ ఉంటుంది. బట్ మనకు ఒక్కటే ఒకటి అవైలబుల్ ఉంది ఫ్రీగా యూజ్ చేయడానికి. మీకొకసారి నానో బనానా వర్కౌట్ అవుతుందో లేదో ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ 4కేలో కూడా చేసుకోవచ్చు. బట్ మనకు ప్రీమియం ఉండాలి. యాక్చువల్‌గా కొన్ని కంట్రీస్‌లో మనకి నానో బనానా ప్రో 4కేలో ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఫ్రీగా ఇక్కడ. సో, మీరు డిఫరెంట్ వీపీఎన్ రీజియన్ కనెక్ట్ అయ్యారంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. సో, నేను అందుకే ఒకసారి మీకు నానో బనానా ప్రో సెలెక్ట్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ మీకు డిఫరెంట్ యాంగిల్ షాట్స్ ఉంటాయి. 4కే కావాలా, 1కే కావాలా, డిఫరెంట్ రిజల్యూషన్ అలాగే యాస్పెక్ట్ రేషియో అన్నీ సెలెక్ట్ చేసుకోండి మీరిక్కడ. నీకు ఇప్పుడు వన్ బై వన్ చెప్తా అనమాట. మనం డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి వేరియేషన్స్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో, 1, 3, 6, 8, 12 ఉన్నాయి కదా! అట్ ఏ టైమ్ చేసుకోవచ్చనమాట. డిఫరెంట్ కెమెరా షాట్స్ మనం. సో, మనకు నానో బనానా ప్రో ప్రీమియం అడుగుతుంది. సో, మనం ఇప్పుడు డిఫరెంట్ దానికి మూవ్ అయిపోదాం. మీరు సో, వీపీఎన్‌లో డిఫరెంట్ కంట్రీస్ ట్రై చేయండి. ఖచ్చితంగా 4కేలో నానో బనానా ప్రో చేసుకోవచ్చనమాట ఫ్రీ ఇక్కడ. సో, చూడండి మనం ఫ్లక్స్ యూజ్ చేసి నేనైతే క్రియేట్ చేశాను. 6 ఇమేజెస్ వచ్చాయి. సో, మనం బెస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. సో, ఎందుకంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ బట్టే మనం డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ అయితే క్రియేట్ చేయాలి. మల్టీ లాంగ్వేజ్ ఇప్పుడు మీరు స్టార్టింగ్‌లో చూసిన షార్ట్ ఫిల్మ్ సేమ్ ఇదే ఇమేజ్ కదా! సేమ్ నేను ఇదే డౌన్‌లోడ్ చేసుకొని మీకు డిఫరెంట్‌గా ఎడిట్ చేసి మీకు స్టార్టింగ్‌లో చూపించా అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి. సో, డన్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాం కదా! ఇక్కడ 8 కొట్టారంటే మీరు ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఒకసారి అవుట్‌పుట్ చూడండి మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో, ఆల్మోస్ట్ మనకి 2కేలో వచ్చింది. మీరు ఇంకా అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట. అప్‌స్కేలర్ డాట్ ఐఓకెళ్ళి మీరక్కడ ఫ్రీగా కూడా అప్‌స్కేల్ చేసుకోవచ్చు. 4కేకి, 8కేకి అలాగే 16కేకి అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట. సో, అన్నీ మనకు టెలిగ్రామ్‌లో లింక్స్ ఉన్నాయన్నమాట. అప్‌స్కేల్ ఫ్రీగా చేసుకోవడానికి. మీరెళ్లి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, మనమైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం రిఫరెన్స్‌గా. సో, మనకు ఏ టైప్ ఆఫ్ కెమెరా షాట్ కావాలి. నేను ప్రెజెంట్ అయితే గుడ్ కెమెరా షాట్ అని ఇద్దాం. సో, మనకు కెమెరా కింద సెలెక్ట్ చేసుకుందాం కెమెరా ఆప్షను. సో, క్రియేట్ గుడ్ కెమెరా షాట్ కొట్టి మనం ప్రెజెంట్ అయితే లైట్‌గా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న రిఫరెన్స్ ఇమేజ్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని జనరేట్ చేసాం. చూడండి డిఫరెంట్ యాంగిల్స్ వచ్చాయి. మనం సెలెక్ట్ చేసుకున్న కెమెరా యాంగిల్ బట్టి. నేను హై యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నా. సో, అందుకే నాకు హై యాంగిల్‌లో వచ్చింది చూసారా? మిడిల్ ఇమేజ్ చాలా బాగా వచ్చింది. సో, మీకు నచ్చినవి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు డిఫరెంట్ కెమెరా యాంగిల్ మళ్ళీ ట్రై చేద్దాము. సో, ఇక్కడ హై యాంగిల్ కాకుండా ఫ్రంట్ వ్యూ అయితే సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు హై యాంగిల్ వచ్చింది కదా మనకు. ఇప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ అయితే సెలెక్ట్ చేసుకొని, ఇంగ మనం ప్రాంప్ట్ ఏమొద్దు. క్రియేట్ గుడ్ కెమెరా సీన్ అదొక్కటే పెట్టేయండి. ఇంగేం చేంజెస్ చేయొద్దండి. సో, ఆటోమేటిక్‌గా మనకు ఎల్‌టిఎక్స్ స్టూడియోనే మనకి సజెస్ట్ చేస్తుందనమాట బెస్ట్. సో, నేను ప్రెజెంట్ అయితే ఒకటే క్రియేట్ చేస్తున్నా. సో, డన్ జనరేట్ చేశాను.
సో, అలాగే డిఫరెంట్ కెమెరా షాట్స్ మనం ఇంకా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని చేసుకుందాం అనమాట. సో, నెక్స్ట్ చాట్‌జీపీటీకెళ్ళి సేమ్ మనకు ఒకే సీన్‌లో మల్టిపుల్ షాట్స్ ఉన్న బోరింగ్ ఉంటుంది గదా! సో, అందుకే నేను కొంచెం చేంజ్ చేస్తున్నాననమాట థీమ్. దానికోసం చాట్‌జీపీటీకెళ్ళి తను క్యాంప్ ఫైర్‌లో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది భయపడుతూ. అదే ఇచ్చాను. మనకు కొంచెం ప్రాంప్ట్ సజెస్ట్ చేస్తుందనమాట. సో, ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని సేమ్ ఇంకా ఆల్రెడీ మనం ఇమేజ్ రిఫరెన్స్ ఆ అమ్మాయిది ఉంది కాబట్టి మనం ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ కొడితే అయిపోద్ది. సో, అలాగే సెకండ్ వన్ కూడా ఇచ్చేద్దాము. సో, స్పీడప్ చేశాను. సో, మీరు చూసారంటే అవుట్‌పుట్స్ వచ్చాయన్నమాట. మీరు స్టార్టింగ్‌లో చూసారు గదా! నేను బెస్ట్ అవుట్‌పుట్స్ పిక్ చేసుకొని మీకైతే వీడియోలాగా కన్వర్ట్ చేసి, సౌండ్స్ యాడ్ చేసి మీకైతే ప్రొవైడ్ చేశానన్నమాట స్టార్టింగ్‌లో. మీరిక్కడే వీడియో గూడా చేసుకోవచ్చు. బట్ మన దగ్గర క్రెడిట్స్ ఇప్పుడు ప్రెజెంట్ తక్కువున్నాయి గాబట్టి మనకు నో నీడ్. ఇక్కడ ఎల్‌టీఎక్స్ వాళ్ళవి సెపరేట్ ఏ మోడల్స్ ఉన్నాయి అవి యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ప్రీమియం అయితే అవసరం లేదు. మీకు వియో3 కావాలంటే ప్రీమియం కావాలి. సో, ఎల్‌టీఎక్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు క్రెడిట్స్ మీరు మల్టిపుల్ జీమెయిల్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. మనకు ప్రెజెంట్ ఇమేజెస్ అయితే ఇవన్నమాట జనరేట్ అయినవి. సో, దీంట్లో మనం బెస్ట్ పిక్ చేసుకొని, సో, మనకు నచ్చనివి మనం డిలీట్ చేసేద్దాం. సో, నేనైతే గ్రోక్.కామ్‌కెళ్ళాను. సో, మనకి ఎందుకంటే ఇప్పుడు ఎల్‌టీఎక్స్‌లో మనకు ప్రొవైడ్ చేసే వీడియో కన్నా, మనకి గ్రోక్.కామే మంచి అవుట్‌పుట్ ఇస్తుంది. సో, నేను అందుకే డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసాను. సో, ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనమైతే సో, క్రియేట్ షీ వాస్ ఇన్ ఫియర్ అని చెప్పి, సో, మనమైతే ఇచ్చేసాము. కొంచెం టైం తీసుకొని మనకు అవుట్‌పుట్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. మనకు మిడ్ జర్నీ అనుకుంటా ఇక్కడ వాడడం. సో, అందుకే బెటర్ అవుట్‌పుట్స్ చూడండి. సో, చాలా బాగా వచ్చింది. మనకు ఆల్మోస్ట్ మనకు విఏ3 చాలా కాస్ట్‌లీ కదా! లైక్ ప్రో వర్షన్ ఉండాలి ఖచ్చితంగా. బట్ ఇక్కడ మనకు గ్రోక్ ఫ్రీగా చేసుకోవచ్చు. అందుకే నేను గ్రోక్ అయితే సజెస్ట్ చేస్తున్నా. సో, అప్‌స్కేల్ చేసుకొని మనమైతే డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, అలాగే సెకండ్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకా స్పీడప్ చేద్దామనమాట. ఇంక సేమ్ ప్రాసెసే ఇంకా మనం జనరేట్ చేసుకోవడం. క్రియేట్ ఎ గుడ్ సీన్ ఇచ్చి మనకు నచ్చిన విధంగా అయితే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో, ఎల్‌టీఎక్స్ అవుట్‌పుట్స్ కూడా బాగొస్తాయనమాట. మీరు మల్టిపుల్ జీమెయిల్ ఉండేవైతే వర్కౌట్ అయితాయి చూడండి. సెకండ్ అవుట్‌పుట్ చూడండి చాలా బా వచ్చింది. సో, చాలా రియలిస్టిక్‌గా వచ్చింది కదా! సో, అప్‌స్కేల్ చేసుకొని మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం రిమైనింగ్ గూడా క్రియేట్ చేసుకుందాం. అప్‌స్కేల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్క వీడియో అప్‌స్కేల్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి క్లారిటీ, ఒకటి క్లారిటీ లేదంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది మనకు అంత ఇంటరాక్టివ్‌గా ఉండదు. సో, నేను థర్డ్ వన్ అయితే ఇచ్చేసాను ఇమేజు. సో, చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను మంచి సీన్ కావాలని. లైక్ తను క్యాంప్ ఫైర్ దగ్గరికెళ్లి కూర్చుంటుంది. సేమ్ అలానే వచ్చింది మనకు అవుట్‌పుట్ చూడండి. సో, బా వచ్చింది. అలాగే అప్‌స్కేల్ చేసుకుందాం. సో, తర్వాత డౌన్‌లోడ్ ఇంకా సేమ్ ప్రాసెసే. అట్ ద ఎండ్ మీరైతే మీ దగ్గరున్న మ్యూజిక్‌ని యాడ్ చేసుకొని క్యాప్‌కట్‌కెళ్ళి అన్ని క్లబ్ చేసి, సో, మీ దగ్గర మ్యూజిక్ Sunoలో క్రియేట్ చేసుకొని మీరైతే యాడ్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా. దీన్ని యూట్యూబ్‌లో యూజ్ చేసుకోవచ్చు. చాలా వ్యూస్ వస్తాయి. చాలా రియలిస్టిక్ ఉందనమాట ఇక్కడ. బట్ మనం చాలా కష్టపడాలి. ఎందుకంటే చాలా లెంతీ చేయాలనమాట. మోర్ దెన్ 5 మినిట్స్ అలా.